మనసులే కరగని లోకమే లోకమా. ఎల్బీ నగర్లోని సాయినగర్ కాలనీలో గత నెల జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో దాదాపు 30 ఇండ్లు కాలిపోయాయి. సర్టిఫికెట్లు, వండుకున్న అన్నం కూడా అన్నీ కాలిపోయాయి. కేవలం కట్టుబట్టలతో ఉన్న పలంగా చిన్నపిల్లలతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ ప్రమాదం జరిగి నెల గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిందా లేదా అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ఇంతవరకు మాకేం సవాలత లేదు, ఏం లేదు. వాళ్ళు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, వీళ్ళు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు. మరి ఏం చెప్తలేరు, చేస్తలేరు. మరి ఇట్లనేనా మేము ఉండడం? చిన్న పిల్లలు వేసుకొని మీరు చూస్తూనే ఉంటారు కదా ఇదంతా. మీదికైనా ఇటు దిక్కు కరెంట్ లేదు, ఏం లేదు. మరి ఎలా ఉండేది మేము చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు. అంతకంటే మించి నేను చేశాను అనడమే కానీ అంతమంది మించి ఇంకా ఏం చెప్పడం లేదు, చేయడం లేదు. ఇది మేము అనేది. మరి మాకు ఏం చేస్తారో మరి మీరే చేయాలి గవర్నమెంట్ తరఫు నుంచి. అంటే ఇంతకుముందు మేము అప్లికేషన్ పెట్టుకుని ఉంటాం కదా ఇందిరమ్మ పథకం అంటని, దాని దిక్కనే అడుగుతున్నాం మేము, ఇంకేం అడుగుతలేము మేము. అవి మాకు శాంక్షన్ చేసిరు అనుకో, లోన్ శాంక్షన్ చేసి ఇంత ఇల్లు కట్టుకొని ఉంటాం. అది కావాల్సింది మాకు. అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ పరిస్థితి ఎలా ఉందండి? ఎట్లా ఉంది మేడం? గిట్లనే ఒక 15 రోజులు వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది తిన్నాము. ఆ తర్వాత బంద్ చేసుకుంటారు. మా అంతలో మేము ఆడిన ఇంత పని చేసుకొని బతుకుతున్నాము. గిట్లనే వర్షం వచ్చినప్పుడు ఇట్లా చెట్టు నీడ చూసుకొని పోవాలి. చూస్తూనే ఉన్నారు కదా మీరు, అందరు చిన్న పిల్లలే ఉన్నారు. అది మరి మీరు ఏం చేయాలనుకుంటారో మరి మాకు కొంచెం న్యాయం జరిగేటట్టు చూస్తే బాగుంటుంది. ఇండ్ల కోసం కానీ లేదంటే ఆర్థిక సహాయం కోసం కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లను ఎవరినైనా కలిసారా మీరు? మా లీడర్లు ఉండరు, వాళ్ళు మాట్లాడేది వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడి నుంచి ఏది అర్థమవుతలేదు. అంటే ఏది చెప్తలేరు కరెక్ట్గా, ఇది చేస్తామని కరెక్ట్గా చెప్తలేరు అంతే. మరి వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటారు, ఏం లేదు. సరే సరే అంటారు, ఇట్లా వీడియోలు తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. हमारे को इंदिरम्मा घर होना है, हमारे को इंदिरम्मा घर होना है। 5 लाख देतूँ बोल के बोले, इंदिरम्मा घर बन लो बोल के हमारे 5 लाख देतूँ सलेक्शन करतूँ बोल के बोले, बन की नहीं दिए, हमारे नहीं दिए। 2 बार भी हमारे मकाना जल गए। हमारे गवर्नमेंट से क्या भी नहीं, 10,000 एक बार चावल राशन वही दिए, उससे ज़्यादा नहीं दिए। बाल बच्चे वाले हैं, हमें जल को है। एक घर में सोना चांदी पैसा कपड़ा लत्ता सब जल गए, हमें बर्बाद है। हमारे कोई भी मदद नहीं कर रहे। अरे घर बन के दो बोले तो डबल बेडरूम नहीं होना, हमारे इंदिरम्मा घर होना है। कोई भी इंदिरम्मा घर होना है। 5 लाख दे तुम बोल रहे, नहीं दे रहे। हमें उसके लिए लड़ रहे, हमें गवर्नमेंट से लड़ रहे। इतना चाहिए हमारे कि यहाँ से हटा के डबल बेडरूम बनती, वो बेडरूम बनती बोले तो हमें नहीं जाने वाले। इंदिरम्मा घर के लिए 5 लाख दिए तो हम बन ले सकते, अभी इतना बोल सकते हैं। हमारे बाल बच्चे हैं, हमें खाना खाने को घर नहीं है, दार नहीं है। पैसे इतने मदद कर तुम बोले नहीं करे, खाली 10,000 एक बार 3,000 दिए, इतना राशन दिए, उससे गवर्नमेंट से कुछ भी नहीं आया हमारे। ప్రమాదం జరిగి నెల రోజులైంది కదా అండి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చి మీకు ఏదైనా సహాయం చేస్తామని హామీ ఇవ్వడం? ఎమ్మెల్యే ఎవరు రాలేరు. మా వాళ్ళు తరపు ఉన్నోళ్ళే వచ్చారు. यार ये साले चाहे अब उधर से एमएलए बड़ा गिरा कोई नहीं है। कलेक्टर आया, देखा जमीन मापिया करिया, हाँ मैं भन के देते पैसे देते वो देते बोले चले गए, बस होता, उससे ज़्यादा कुछ नहीं बोले। यहाँ मालूम है देतूँ बोल रहे जा रहा है, कोई भी देतूँ बोल रहा है, उसका फायदा उठा ले रहे उन्होंने जा रहा है। हाँ वोटां डालने को ऐसे आओ माँ वोटां डालो मुझे जिताओ मैं घर बन के देतूँ, बिल्डिंग बन के देतूँ और पैसे देतूँ वो देतूँ बोलती, कोई नहीं देते बोले, कोई भी नहीं दे रहे। 20,000 हेल्प करते बोले, वो भी नहीं करे। वो खाली ऐसा टीना लाके डालो बोले, वो टीना नहीं है, पैसे नहीं है, कुछ भी नहीं है, हमारे लीडर अभी नहीं है। इंदिरम्मा का घर बन के देतूँ बोले, घर बन के देने को से 5 लाख देतूँ बोले, गवर्नमेंट सलेक्शन करतूँ बोले, अभी तक नहीं करे। उसके लिए हमारे कहने गरीबा है, हमारे कहने 5 लाख नहीं निकते, हमारे पेट का गुजरानी नहीं चलती, हमें घर कहाँ बन ले सकते। हमें झोपड़ी पट्टी में रहती, इससे 2 बार जल गए, 2 बार भी ऐसी चुहिया। कलेक्टर आया जमीन माप लिया चले गया, मालूम है वही जो कितना 14,000 ना बाबे, और 10,000 एक बार 3,000 एक बार, अब अभी चले तभी 3,000 10,000 दिए, कुछ भी नहीं दिए। वही जो भगवान है, वही जो चावल, वही जो गिलास प्लेट उतच, और क्या दिया कि వయసు పిల్లలు చిన్న పిల్లలు అందరు కలిసి ఉన్నారు. బాత్రూమ్ పోవడానికి ఇబ్బంది అవుతుంది, పండుకోవడానికి చోటు లేక దోమలు గరిచి ఇవి గరిచి అన్నిటికీ ఉన్నాం బెట. ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పాలి చెప్పు? ఇజ్జత్ పోతుంది. మొగోళ్ళతో ఏమన్నా చెప్పుకోగలుగుతామా మేము? మా తిప్పలు మేము పడుతున్నాం.
తెలుసా? మీకు టెంపరీగా షెల్టర్ కానీ ఉండడానికి ఒక నివాసం ఏర్పాటు చేశారా ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు? పొగలు కమిటీ వాళ్ళు ఉండంటే ఎంతమంది ఉంటారు? కమిటీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంత 30 మంది ఉంటారా? 30 ఇళ్ళలు ఉంటారా? 30 కుటుంబాలు ఉంటారా? పిల్లలు జల్లలు ఉంటారా? వాళ్ళు కమిటీ వాళ్ళు సరిపోతుందా? సరిపోదు, ఉండలేము. మీకు జీవనాధారం ఏముందమ్మా ఇప్పుడు? ఒక సామాన్య ప్రస్తుతానికైతే ఏం లేదు. గా 2 బగోన్లు 2 ప్లేట్లు, గా బియ్యము పప్పులు ఉప్పులు, గా చెద్దరి బకెట్ ఇచ్చిరు బిడ్డ. గవ్విట్లా ఎట్లనో మేము కష్టం చేసుకుంటున్నాం, వండుకొని తింటున్నాం. ఇగో ఇంట్లోనే దోమలను వండుకుని ఆడ గుడి చేసిన వాడ, అగో నిన్న రేకులు వేసిన వాడ, ఇగో ఈమె నిన్న గుడి చేసింది ఈ బుజ్జి సమరీను. అది పరిస్థితి. ఇండ్లు కావాలి ఆమె పేరు మీద. ఇండ్లు వాళ్ళు కట్టియకున్నా మాకు పైసలు ఇస్తే మేమే కట్టుకుంటాం. అంతేనా? మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని పైసలు ఇస్తారని మాకు సెలెక్షన్ చేస్తారని గవర్నమెంట్ అన్నారు. అందుకోసం మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలి. మాకు ఎక్కడ పోయి ఇంద్రమ్మ ఇల్లు కావాలి మాకు. అంతే. మాకు డబ్బులు వద్దు, ధనం వద్దు, ఏమొద్దు. వాళ్ళు ఇచ్చేది ఇస్తారు. ఇలా ఒక 20-30 ఏళ్ళే ఇస్తారు, పోతారు. మాకు వద్దది. మాకు ఇంద్రమ్మ ఇల్లే కావాలి. మాకు ఉండడానికి కోసం. మాకు చిన్న చిన్న పిల్లలు వయసు పిల్లలు ఉన్నారు. ఈ ఆడవంటారు ఎట్లా లేదు, దోమల కరెంట్ లేదు, ఏం లేదు. మా బతుకుడు ఎట్లుంది? మేము ఎట్లా బతకాలి? బయటికి వెళ్ళాలంటే మాకు ఇక్కడ వయసు పిల్లలకు ఉంది. ఇంట్లో ఇది చేయాలంటే వయసు పిల్లలు ఎవరు ఎట్లుంటారో తాగట్లు ఎట్లా లేదు అని మా భయం మేము చేస్తున్నాం. ఇప్పటిదాకా నెల 20 దినాలు 10 రోజులు అవుతుంది. మాకు తెలుసా? మాకు ఎట్లా ఇది నడుస్తుంది మాది మాకే తెలుస్తుంది. మన ఇద్దరం మాకు ఇల్లు కట్టిస్తామని ఊర్లలో కట్టిస్తున్నాడు ఆయన. ఓట్లు వేసుకున్నప్పుడు ఓట్లు వేయండి మా గెలుపుడు, మేము అన్ని కట్టిస్తాం ఇన్ని కట్టిస్తామని ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. మీరు సహాయం కోసం ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లను కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఆశ్రయించారా మీరు? ఆశ్రయించారు. వాళ్ళు వంటలు చేసి ఇచ్చారు. ఒక 10 రోజుల దాకా వంటలు భోజనాలు గిజనాలు అన్నీ పెట్టారు. వాళ్ళు వచ్చిర్రు, చూసిర్రు అని. వాళ్ళు గవర్నమెంట్ నుంచి కొట్లాడుతుర్రు వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు కట్టిమని. వాళ్ళు ఇంద్రమ్మ ఇల్లు కట్టమే మాకు డబల్ బెడ్రూమ్ వద్దు. మాకు ఇంద్రమ్మ ఇల్లే కావాలి. మాకు అంతే. మాకు ఎందుకంటే డబల్ బెడ్రూమ్ కంటే ముసలోళ్ళు ఉంటారు, మోసోళ్ళు ఉంటారు. పైనుంచి ఎక్కలేరు, దిగలేరు. ఎవరైనా వస్తే పిండి పెట్టడానికి రాదు, పెళ్లి రాదు, పెరాటలు రావు, ఏం రావు. ఎవరిదైనా ఇంత ఇల్లు ఉంటే దాని ఇంటి ముందరనే ఎటోనో చేసుకుంటే చేస్తుంది. అది తెలుసా? డబల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు. డబల్ బెడ్రూమ్ అంటే ఎక్కడో ముందుగానే కాలినప్పుడే తోలుతుర్రి, మేము పోలేం. మాకు ఇక్కడనే ఇంద్రమ్మ ఇల్లు కావాలి. మాకు ఇదే చోట్ల మాకు వచ్చిన కాడికి మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలి. మనకి ఏం తలం ఉంది ఆ తలం దగ్గరే మన ఇల్లు కట్టుకుంటాము. ఏం శాంక్షన్ చేస్తారు మీరు గవర్నమెంట్ వాళ్ళు, అదే శాంక్షన్ కావాలి మాకు. 5 లక్షలని అప్పుడు ఓటు వచ్చినాక అన్నాడు. ఇప్పుడు దాకా అది ఎక్కడున్నాడో ఏమో మూతి కూడా చూడలేదు మేము. అర్థం మాట్లాడి గదిది ఇప్పుడు సీట్ మీద కూసి పేదలు ఉన్నోళ్ళకి చేస్తున్నాడు. మంచి గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళకి ఉంది. మళ్ళీ ఇసుంటోళ్ళు జర బెదిరిస్తే వాళ్ళకి అందరికీ ఇస్తున్నాడు. 10 లక్షలు 5 లక్షలు వాళ్ళకి ఇస్తున్నాడు. మళ్ళీ మన గవర్నమెంట్ కూడా చూడాలి కదా. మన ఆధార్ కార్డు కొట్టి చూడండి మన దగ్గర ఎంత ఆస్తి ఉంది, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, మన దగ్గర ఏం సొమ్ము ఉంది, మన దగ్గర పొలం ఉంది, ఇల్లు ఉంది. మన గవర్నమెంట్ మన ఆధార్ కార్డు మీద అంతా వెళ్తుంది అంట. మేము చదువుకోలేదు, మేము కుడ్లు ఉన్నాం, మనకి ఏం ఎరకలేదు. మీరు కూడా తీసుకొని పోయి మన ఆధార్ కార్డు కొట్టి మనకి చూడండి. మనకి ఇల్లు ఉంటే ఇల్లు ఇవ్వకండి, మనకి పొలం ఉంటే పొలం ఇవ్వకండి. మన దగ్గర డబ్బులు ఉంటే మనకి ఏం గవర్నమెంట్ది ఏం శాంక్షన్ వద్దు. మన పిల్లలు తిన్నాం 500 కూలీ చేస్తారు, 500 కిలో మీది పోతారు, కింద పడితే సస్తారో ఉంటారో అదేం భరోసా లేదు. 500 కోసరంకి అంత కష్టంతో మేము బతుకుతున్నాము. 20 సంవత్సరాల మన గవర్నమెంట్ ఎప్పుడు ఓటు వస్తే ఓటు అడగడానికి వస్తుంది, ఓటు అడగడానికి వస్తారు. అంటే మన పేదోళ్ళకి ఇల్లుకి లేదా, మనకి గవర్నమెంట్తో ఏం అప్పసప్ప ఏం లేదా. అందరికీ దేశానికి అందరికీ 5 లక్షలు ఇస్తున్నాడు. జగా ఉన్నోటోళ్ళకి తలం ఉన్నోటోళ్ళకి 5 లక్షలు ఇస్తున్నాడు ఇల్లు కట్టుకొని. మనకి కూడా తలం ఉంది, మనకి ఏమో 5 లక్షలు శాంక్షన్ చేస్తారు. ఏమో మనకి గవర్నమెంట్ లిందా ఇంద్రమ్మ ఇల్లు ఎంత చిన్నగా ఉంది, పెద్దది కానీ మనకి పెద్ద 4-3 సంవత్సరాలు వద్దు. మనకి ఎక్కడికి చేత కాదు, మేము ముసలోళ్ళు ఉన్నాం, మనకి ఏం లేదు. మనకి జగ ఉన్న జగన ఎంత ఉన్నది మన చోట అంత ఇల్లు కట్టిస్తే మనకి మంచిగా ఉంది, వాళ్ళకి మేము దండం చేస్తాము. అది లేదు ఇది లేదు, మనకి దగ్గర వయసు పిల్లలు ఉన్నారు ఇంట్లో. అదే గుడిచానా, అది ఆ గుడిచే అంత కాలిపోయింది, ఇంకా కూడా తీయలేదు, అదే అట్లానే ఉంది. తినడానికి బియ్యం లేదు, కూర లేదు, ఉప్పు లేదు, కానీ ఏం ఖాళీ కవర్ కప్పుకొని ఉన్నాం మేము.
అంటే గవర్నమెంట్ మన పేదల దగ్గర ఓటు తీసుకొని మనకి ఇంత కష్టంలో వేస్తుంది అంటే మనకి తెలియదు. ఇప్పుడు ముందు అంటే మేము కూడా జాగ్రత్త ఉంటాం. మనకి ఎవరు ఇల్లు కట్టి ఇస్తే వాళ్ళు వచ్చి నిలబడితేనే వాళ్ళకి ఓటు, లేకుంటే ఒక్క ఓటుతోనే ఎన్ని సీట్లు గదితారు. ఒక్క లోటు अब जो करोड़ों रुपए का है मैडम, मैं हिंदी से बोलूँ, अब जो रुपए का एक वोट है, तुम इतने बड़े बड़े CMR हो को हमने क्या कर रहे हैदराबाद में बोलो। ये क्या शाही नगर में नहीं है? आजू बाजू कहाँ भी सुनते, लूज में सुनते, सब घरा बना के दे रहे, उनको पैसे दे रहे, बिल्डिंगा बताते, लूज में सब बताते, फिर गरीबा कहाँ है? जलती सो राख में बैठे, जलती सो राख में सो गई। हमारा कोई पूछने वाला कोई नहीं है क्या? वोट के टाइम में पूछने आते, खाली टाइम में नहीं आते गवर्नमेंट। सुधा रेड्डी नहीं आ सकते हमारे तक। हम जल को मरते थे, 2 बार जल गए, पूरी पब्लिक मर गए। बासन तुमने को वोट कैसा कौन डालता वोट? हमें जल को मारे बासन 30 झोपड़ियाँ जली, 30 आदमी में एक घर में 10-15 आदमियाँ है। यही रात में हादसा हो गया तो हम मर जाते थे। करंट के स्थिति गुर्सी को वहाँ पे मूले में आँच लगी, उसको चिट जलने लगा, थोड़ा थोड़ा जलता जलता तो गैस को पकड़ ले गया होगा, धन बोल के एकदम गैस उड़ गया। मरते मरते 2 बच्चे मेरे मरते मरते वो अंगार बुझाने के वास्ते में बच गए। हाँ, इतनी मुसीबत हो रही है। गवर्नमेंट हमारी फरियाद गरीबान की नहीं सुनते तो वो गवर्नमेंट को हम क्या करना, बोलो क्या करना उनको? क्या उनके घर तक जाने? हाँ, वोट नहीं डालना किसको भी नहीं, हम क्या कैसा करना उनको? जब वोटा मांगनी कहाँ तो तुम्हें 1000 दिए 500 दिए वोट डालते टाइम में वही मजे को हमें वही चीज़ को अब नहीं डालते वोट। जो हमने गवर्नमेंट हमारे कौन घर बना को दिया उनको वोट, सुगर रेड्डी बना को दे दे, कौन भी बना को दे दे, हमना को दिए। हमारा जितना जगह है उतने जगह में जो घर बना को दिए तो हमें आएंगे चल को हमारा को उन्हों करेंगे तो हमें उनका सेवा करेंगे, गवर्नमेंट का सेवा। हाँ, इसके अलावा घर में अब शादी की बच्ची है मेरे घर में, सरेदा जवानी शादी है, 4 बच्चे शादी की बच्ची है, पूरे चावल राशन नवा कपड़े कपड़े पूरे जल गए। हमारा गवर्नमेंट का कोई नहीं आया। जो दिए चरस वाले दिए, हमारे को चरस वाले दिए, मस्जिद वाले दिए। गवर्नमेंट क्या है हमारे को किन्ने 10,000 रुपये दिए गवर्नमेंट वाले हमारे को। 10,000 में क्या आता है? గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చారని మీకు ఎలా తెలుసమ్మా? MRO दिए, MRO गवर्नमेंट वाले चुनावनु MRO 10,000 दिए और एक जने उन्होंने का नाम क्या किया है, उन्होंने 3,000 रुपये दिए, 3,000 रुपये। ఈ నాగోల్ సాయినగర్ కాలనీ నుంచి గత 40 రోజులు అయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం మొత్తం మంటలు అయ్యి మొత్తం 45 గుడిసెలు మొత్తం కాలిపోయినాయి. మా దగ్గర పట్ట మా నియోజకవర్గం ఎమ్మెల్యే సుధారెడ్డి గారు వచ్చి చూసి గవర్నమెంట్ నుంచి ఒక సహాయం చేస్తా అని చెప్పి 15,000 మనిషికి 15,000 మనిషికి గుడిసెలకి 15,000 ఇప్పించి సహాయం చేసి కొంచెం చేయించింది. కానీ ఆ ప్రాబ్లం కాదు, మాకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని గవర్నమెంట్ చెప్తుంది. కానీ మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఈయనే కావాలి, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని మేము కొట్లాడుతున్నాం. ఇందిరమ్మ ఇప్పియాలి గవర్నమెంట్. అదే మాకు ప్రాబ్లం. ఇంట్లో ఉన్న స్థలం నుంచి మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు నుంచి కాదు, ఇంత ముందు నుంచి కూడా 2014 గట్లా కాలిపోయింది, 14లో. అప్పుడు కూడా కాలిపోతే కూడా ఇట్లా అప్పుడైతే 650 గుడిసెలు కాలిపోయినాయి, ఇప్పుడైతే 45 గుడిసెలు కాలిపోయినాయి. కానీ అప్పుడు 650 గుడిసెలు కాలిపోయినాయి. ఇప్పుడైతే ఏం సాయం చేస్తున్నాం, అదే కాలిపోతున్నాయి, మళ్ళీ కట్టుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి న్యాయం మాత్రం ఏం వస్తలేదు. కానీ మాకు న్యాయం ఏం కావాలంటే, మేము 15 సంవత్సరాల నుంచి ఎన్నో ఉంటున్నాం కాబట్టి మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు. ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటే మాకు వద్దని చెప్పినాము. మాకు ఇందిరమ్మ ఇల్లు ఈయన్నే కట్టిస్తే మీతోటి చాలా మంచిగా మేము ఓట్లేస్తాం మీకు, అట్లా అని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్కి. ఇప్పుడు కూడా ఇలాగనే ఉంది మేడం. ఇప్పుడు ఇట్లా గుడిసెలు ఉన్నాయి, చిన్న గుడిసెలు, ఏదో ఒక పట్టాలాగా కప్పుకొని ఉంటున్నాము. అంతేగాని కొంతమంది వచ్చారు మా లీడర్లు, అవి వచ్చి గిన్నెలు బియ్యం అది పంచిపోయారు అంతేగాని గట్టి సాయం అయితే ఏం చేయలే. మాకు రేకులు ఇట్లా ఇల్లు కట్టుకోమని 1 లక్ష రూపాయలు 2 లక్షలు 50,000 ఇవ్వమంటే కూడా ఇవ్వలే. 15,000 ఇచ్చిపోయారు అంతేగాని మా 15,000 ఇచ్చిపోయారు. 15,000 మాకు ఏమొస్తుంది చెప్పండి? సరిగా కట్టలు రావు కట్టుకోనికి. మాకు అది వద్దు.
ఇప్పటికైనా మాకు నేను కోరుకుంటుంది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్కి మాకు ఇందిరమ్మ ఇల్లు త్వరగా మాకు శాంక్షన్ చేస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇయర్లో మీకు ఓట్లు పడతాయి మొత్తం సాయి నగర్ నుంచి. అదే మేము కోరుకుంటున్నాం మేడం. మరి ఖాళీ 2 నెలల పొద్దు వెళ్ళిపోయింది, సరిపోయింది. కట్టేసారు అంటే ఇందిరమ్మ ఇల్లు ఇంకా జాడకే లేవు. గుర్చేసుకోకుండా వాళ్ళే చెప్పి రేకులు వేసుకోవాలని చెప్పి రేకులు వేసుకొని మా చేత కాదు, ₹1 చేత లేదు వేసుకోనికి. ఎందుకు వేసుకోవద్దు మనకు కాలిపోతే రేకులు వేసుకోవాలని చెప్పారు. రేకులు వేసుకొని మొత్తం ₹1 లేదు వేసుకోనికి. ఇప్పుడు ఏడిపోయినా ₹1000 2,000 ఆడుతారు ఒక రేకు. మొత్తాన్ని ఏమన్నా చెప్పు నా కాలి మొత్తం కాలిపోయా. ఇప్పుడు తినగా మాకే తిండికి గతి లేవు. మేము ఏడు వేసుకొని మేము రేకులు వేసుకోవాలి మేడం. అట్లా మా పరిస్థితి చాలా ఇబ్బంది పడుతుంది. మా వర్షాకాలం వస్తుంది. బట్టలతోనే బయటకు వచ్చేసారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది అసలు? తినడానికి ఫుడ్ కానీ ఏది లేదు మాకు. ఇక గాలి ఇచ్చిన బియ్యం ఇచ్చారు, గిన్నెలు ఇచ్చారు, ఇంకా గవే వండుకొని తింటున్నాం. ఇంకా అది ఆ బోర్డులే వండుకుంటున్నాం అంతే. కానీ సింకులు వచ్చినప్పుడు కేసీఆర్ లెక్కనే ఒక 10 రోజులు అన్నం పెట్టారు అంతే. పెట్టి బంద్ చేసారు మళ్ళీ. ఏదో కానీ వాళ్ళ సాయం అయితే చేసారు, అన్నం అయితే పెట్టారు 10 రోజులు. బయటలు చేసిన కానీ మనకు ₹1 అయితే సాయం చేయలేక ఎవరు వేయలే. ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళ సింకులు వచ్చినప్పుడు వాడినప్పుడు మేమే ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆటకాయ చెట్ల పొడవు వండుకుంటున్నాం. వేసుకొని మొత్తం ₹1 లేవు కొనుక్కొచ్చుకొని. రేకులు వేసుకోమంటే ఏమి చెప్పు. వచ్చే వర్షాకాలం ఇక అయిపోయా. వర్షాకాలం వస్తుంది మాకు ఎక్కడ మాకు ఆదరవు లేదు. మేమే సంస్కృతం పోతున్నాం దోమలకు. కరెంట్ లేదు, అందరూ ఇబ్బంది ఉంది మేడం. ఆడపిల్లలకి ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బంది. సింకులో వాళ్ళ సింకులు ఇబ్బంది కదా. రేకులు వేసుకొని మాత్రం పహలేకపోయా. ఇంకా కవర్ వేసుకోకపోతే వద్దని చెప్పి ఇట్లా ఇందిరమ్మ ఇల్లు అవి అయిపోయాయి. మేము ఎట్లా ఉండాలి చెప్పి మేడం, చాలా ఇబ్బందిగా ఉన్నాం మేము. ఏది లేదు పండుకొని షెట్ రోడ్ల మీద అనుకున్నాం పోయి నైట్ కూడా పోయి. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఎవరైనా వచ్చి మీకు ఆశ్రయం కల్పించారా? ఏది మేడం ఎవరు రాలేదు ఇంకా ఇంతవరకు. వచ్చి చెప్తున్నాం, సార్ కూడా చెప్తున్నాం. కానీ వస్తాయి వచ్చినప్పుడు మనకు డబల్ బెడ్ ఇల్లు అవసరం లేదు, ఇందిరమ్మ ఇల్లే కావాలి అని సార్ కూడా చెప్తూనే ఉన్నాడు. కానీ అవి వాళ్ళకి ఎవరు మనం శిక్ష ఏం చేయలేదు. ఇందిరమ్మ ఇళ్ళ వరకే మేము చూస్తున్నాం. కలిసి వస్తాయేమో కట్టుకుందామని అనుకుంటున్నాం. కానీ అవి లేవు ఇవి లేవు, ఏది ఉన్న జాగానే ఇల్లు కావాలని అనుకుంటున్నాం. ఇంకా ఎవరు ఇవ్వలేదు, ఇంకా చేయలే. ఇప్పుడు నెల వెళ్ళిపోయా. ఇప్పుడు నెల వెళ్ళి మళ్ళీ 2 నెలలు వస్తుంది నడుస్తుంది. అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 40 రోజులు అవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో వీళ్ళకి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని ఇక్కడ ఉన్న వాళ్ళ బాధితులంతా చెప్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సర్వే చేసుకొని వెళ్తున్నారు. కానీ ఒకే అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇప్పిస్తామని వాళ్ళు చెప్తున్నారని, స్థలాల్లోనే ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు శాంక్షన్ చేస్తే మేము ఇల్లు కట్టుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కట్టుబట్టలతోనే బయటకు వచ్చామని, తినడానికి తిండి లేకుండా వర్షానికి ఎండకి ఇబ్బంది పడుకుంటూనే బయటనే ఉండాల్సి వస్తుందని వీళ్ళంతా చెబుతున్నారు. అలాగే అటు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఏదో పట్టా అలాంటివి తీసుకొచ్చి కప్పుకొని నిల్వ నీడ లేకుండా ఉంటున్నారని ఇక్కడ అంతా చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్థిక సహాయం అందించాలని, తమకు పక్కా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వెంటనే కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్తో పూజా కిరణ్, SV6 న్యూస్, హైదరాబాద్.